మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు రోటీ పచ్చడి, పచ్చిమిర్చి టమాటా కలిపేసి చేస్తారు. రోటీ పచ్చడి, గుంటూరు రోటీ పచ్చడి చేస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ చేయండి. స్టార్ట్ అవుతుంది, చేస్తాను. చూడండి ఇలాగ మిర్చి ఫుల్గా వేయకూడదు. అలాగా డైరెక్ట్గా అయితే పేలుతాయి. మధ్యలో చిన్నది చాకుతో కానీ దేంట్లోనూ చిన్న గంటలు పెట్టేస్తే అవి పేలకుండా ఉంటాయి. చూడండి, పచ్చిమిర్చి రోటీ పచ్చడి, గుంటూరు రోటీ పచ్చడి అన్నమాట. చూడండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే మా చిన్నప్పటి నుంచి గుంటూరు పల్నాడు, మా అమ్మగారు, మా నాయనమ్మ గారు, మా అమ్మమ్మ గారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు శుభ్రంగా అలానే రోటీ పచ్చడి బాగా ఎక్కువ చేశారు. గుంటూరు అంటేనే రోటీ పచ్చళ్ళు ఎక్కువ. కానీ మాకు చాలా ఇష్టం రోటీ పచ్చడి అంటే, బాగా లైక్ చేస్తాం, బాగా తింటాం. అప్పుడు ఎక్కువ అయ్యాయి కదా మా చిన్నప్పుడు, అయ్యే ఎక్కువ చేసేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళం. ఏ కూర ఎంత చికెన్ మటన్ ఉన్నా కానీ సరే రోటీ పచ్చడి అంటేనే ఎక్కువ లైక్ చేసేవాళ్ళం. అది ఎంత ఉన్నా ఇది కలుపుకొని తినాలన్నమాట, అంత ఇష్టం. అలాగే టమాటాలు కూడా వేస్తున్నారు. సపరేట్ చేస్తున్నారు. టమాటాలు కూడా వేసి, పచ్చిమిర్చి, దాంతోపాటు ఎల్లుల్లిపాయలు కూడా వేస్తారు. చాలా బాగా వస్తుంది. చూడండి చాలా బాగా ఎగుతున్నాయి. పచ్చిమిర్చి విడివిడిగా, అది ఏంటంటే విడివిడిగా వేస్తారంట. విడివిడిగా అంతా ముందు పచ్చిమిర్చి వేసి నూరి తర్వాత టమాటా కూడా తర్వాత వేసి నూరుతారంట. అది చేస్తున్నారు. చూడండి, చాలా గుమ్మలాడుతుంది టేస్ట్గా. ఎగిని రెడీ తీసుకొచ్చేసి ఇప్పుడు వేస్తున్నారు. ముందు మిర్చి రుపుతారు, ఉప్పు వేసి దాని మీద కల్లుప్పు సాల్ట్ కూడా కల్లుప్పు వేసుకుంటే మంచిది, మెదిగిద్ది, మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది సాల్ట్ కన్నా. అలాగే ఎల్లుల్లిపాయలు ఇలా వేసి మరి నూరుతారు రోకల పంటతోటి. దాని టేస్టే వేరే. గుంటూరు అంటే స్పెషల్ పచ్చళ్ళే. గుంటూరు రోటీ పచ్చడి అంటే పెద్ద బాగా ఫేమస్ గుంటూరు రోటీ పచ్చడి. తెలిసి మీ అందరికీ తెలియదు. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. ఎన్ని కర్రీస్ ఉన్నా, ఎన్ని కూరలు ఉన్నా పచ్చడితో తింటే దాని రుచి వేరు. బాగా తింటాం కూడా అలవాటు జనానికి అందరికీ. అటు సైడ్ గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఇవన్నీ కూడా అలా ఉంటాయి. చూడండి, చాలా బాగా వస్తుంది. ఇందాక టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రోటీ పచ్చడి. చూడండి, గుంటూరు స్టైల్ గుంటూరే. చాలా బాగా వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఉంది తింటాం. అలాగే రోటీ పచ్చడి అంటేనే ఫేమస్. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు, రోటీ పచ్చడి పెట్టండి, ఇవ్వండి మాకు. మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా అడుగుతుంటారు, మీరు రోటీ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి, మాకు టేస్టీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ భోజనాలు వాటిలో దొరికితే అవి బాగో, కానీ ఇక్కడ మన ఇంట్లో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అందరూ చాలామంది అడుగుతారు, మా ఇళ్ళ చుట్టుపక్కల కూడా చాలా అడిగి తీసుకొని మరి తీసుకుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పేసి. అది మొత్తం మంచి స్మెల్ వస్తుంది. కానీ మిక్సీలో వేస్తే బాగోదండి, మిక్సీలో వేయకూడదు. ఓన్లీ రోటీ పచ్చడి అంటే ఇలాగ నూరితేనే దాని టేస్ట్. మిక్సీలో అయితే అంత టేస్ట్ రాదు, అసలు టేస్ట్ కాదు, అసలు మొత్తం టేస్టే పోద్ది. కాకపోతే తప్పనిసరి ఏం చేసుకోలేక నూరుగా అది తినే వల్ల తప్పదు కాబట్టి ఏదో కచ్చపచ్చగా చేసుకుని తింటారు. ఇలాగైతేనే బాగుంటుంది. చూడండి, అలాగే ఇది రోటీ పచ్చడి అంటారు, బండ పచ్చడి కూడా అంటారు. అది ఏం నూరారు దాని పేరు. ఇప్పుడు టమాటా వేస్తారు. టమాటా అది తోడేసి మళ్ళీ టమాటా వేసి నూరి, అంటే అది కలిపితే సరిగా మెదగదని చెప్పేసి విడివిడిగా నూరి మొత్తం కలిపేసి నూరుతారు. అది చూడండి, టమాటా కూడా బాగా అయిపోయి తీసుకొచ్చారు. కావాల్సిన జాగ్రత్త. స్టవ్ వస్తుంది. ఇది కూడా బాగా మెత్త మెరిగాక అప్పుడు అది కలిపేసి నూరుతారు. రోటీ బండ పచ్చడి, గుంటూరు రోటీ బండ పచ్చడి. అదే కొన్ని చోట్ల బండ పచ్చడి అంటారు, గుంటూరులో అయితే రోటీ బండ పచ్చడి. రోటీ బండ అంటే రోకల బండ అని అర్థం. రోటీ బండ పచ్చడి బాగుంటుంది. చూడండి, అలాగే చాలా బాగా వస్తుంది. అలాంటి చట్నీ చేయడంలో మా మిస్సెస్ ఉంది, పచ్చళ్ళు చేయడంలో చాలా మంచి ఎక్స్పర్ట్. మా అమ్మగారు కూడా అలా చేసేది. మా అమ్మగారు బాగా ఎక్కువ అన్ని పచ్చళ్ళు కర్రీస్ అంటే చాలా బాగా చేస్తారు. గుంటూరు స్టైల్ అంటే వేరు. ఉప్పులు కారాలు కరెక్ట్గా ఉంటాయి. అంటే కొంచెం సపరేట్ తింటారు ఇక్కడ. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. వస్తుంటేనే ఇది స్మెల్ వేరుగా వస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా, తక్కువ ఇక్కడ తింటామండి, అప్పుడప్పుడు తింటుంది. కానీ ఇంకా చేసినప్పుడు మాత్రం కాదు. ఇప్పుడు చెప్తుంటే ఆ కూరలు ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి అంటారు. కానీ మాకైతే మాత్రం ఇలాగ తింటమే బాగా ఇష్టం. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఎప్పుడు కదా దగ్గర 50 సంవత్సరాలు తిన్నాను. అది బాగా అలవాటు అయిపోయింది, మాకు చాలా ఇష్టం. చూడండి, అది ఇది మొత్తం కలిపి పోస్తున్నారు.
వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అది ఇది రెండు కలిపే వరకు మంచి స్మెల్ వస్తుంది మిక్సింగ్. అలాగే ఇది అయిన తర్వాత ఇలాగా తినొచ్చు, ఇలా బాగుంటుంది, ఇలాగా బాగుంటుంది. ఇంకా దీనికి తాలింపు వేసుకుంటే ఎక్స్ట్రాగా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలాగే సూపర్గా ఉంటుంది, కానీ ఇంకా తాలింపు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. దీంట్లో ఉన్న స్పెషల్ అది. కానీ చూడండి, మామూలు మిక్స్ చేస్తే ఇలా రాదు, కానీ ఇది అసలు ఈ నోరుతుంటే స్మెల్ అసలు నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తిన్నామా అన్నట్టుగా. కానీ నూనె వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరు. చాలామందికి తెలియదు, కొంతమందికి విశాఖపట్నం ఇటు సైడ్ తెలియదు, ఈస్ట్ గోదావరి తక్కువ. గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఆ ఏరియాలంతా మరి చాలా ఇష్టం. ఓన్లీ దీంట్లోనే తినేస్తారు అంతే. పచ్చడి ఉంటే చాలు, ఏది లేకపోయినా ఏ మటన్ ఉన్నా చికెన్ ఉన్నా పచ్చడి ఉంటే దాని టేస్ట్ వేరు. ఆ పచ్చడి కూడా కలుపుకొని తింటారు. అయిపోయిందా, రెడీ అయిపోయిందా? ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటికీ బాగుంటుంది. ఇడ్లీలో చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలో బాగుంటుంది, దోశలో కూడా బాగుంటుంది. చూడండి, మీరు గుంటూరు సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ హోటల్లో కంపల్సరీ తగులుతాయి. కానీ వాళ్ళు కొంతమంది మిక్సీ రాసిన, ఇప్పుడు ఏదైనా సరే గ్రైండర్లో వేసినా బాగుంటుంది. అంటే మన పెద్ద గ్రైండర్లో వేసినా బాగానే ఉంటుంది టేస్ట్. కానీ ఏదైనా రోటీ పచ్చడి అంటే రోటీ పచ్చడి అంతే. అదే పంట పచ్చడి అంటారు. రోకల పంటతో నూరితే ఆ పచ్చడి టేస్టే వేరు. నాకు మంచి గుమ్మ వస్తుంది. మరి ఇంకా పోపు తాలింపు వేస్తే సూపర్ అదిరిపోతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. కొత్త ఛానల్ చూస్తుంది. నెక్స్ట్ తాలింపు వేస్తారు చూడండి, తాలింపు రెడీ అవుతుంది. పోపు వేస్తున్నారు. మరి పోపు వేసిన తర్వాత అది కలిపితే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తాలింపు స్మెల్ వస్తుంది, పోపు స్మెల్ సూపర్ వస్తుంది. ఇది ఆ చట్నీలో కలిపేసి ఇది కన్నా మీరు కలిపేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అది మామూలుగా తినొచ్చు, మామూలు కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది కలిపి ఇంకా బాగుంటుంది. చూడండి, మేము చెప్పినట్టుగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తిన్నారంటే మర్చిపోదు, చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. చూడండి, నెక్స్ట్ దాంట్లో కలిపేస్తాం. రెడీ అయిపోయింది. చూడండి, పోపు వేస్తాం, దాంట్లో కలిపేస్తాం. బాబా చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది. మంచి స్మెల్ అసలు ముందు పచ్చడే మంచి స్మెల్ వస్తుంది. దానికి తగ్గట్టు ఇది సూపర్గా ఉంటుంది. చూడండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త ఛానల్ మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. కానీ ఇలా ఎవరైనా చూడండి, ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. రోటీ బండ పచ్చడి అంటే సూపర్ ఇలా ఉంటుంది. ఇది రోటీ పచ్చడి అంటే